నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ఉమారాణి. కోవిడ్ జాగ్రత్తలతో వార్తలను ప్రారంభిద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఇక ముఖ్యాంశాలు. హర్యానాలోని ఫరీదాబాద్ లో అమృత్ ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాని సబ్కా ప్రయాస్ స్ఫూర్తితో ప్రపంచంలోనే అతిపెద్ద టీకాకరణ కార్యక్రమం భారత్లో నిర్వహించామన్న మోదీ. పంజాబ్లోని మల్లన్పూర్లో హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధన కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని 8 ఏళ్లలో దేశవ్యాప్తంగా 200కు పైగా మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశామన్న మోదీ. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో వైఎస్ఆర్ మాజీ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చిన్న గ్రానైట్ పరిశ్రమలకు లబ్ధి చేకూర్చేలా స్లాబ్ విధానం తీసుకొస్తున్నట్లు ప్రకటన. రేపటి నుంచి తిరుపతిలో 2 రోజుల పాటు జాతీయ కార్మిక సదస్సు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్న ప్రధాని మోదీ. సదస్సులో పాల్గొననున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కార్మిక శాఖ మంత్రులు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలలో ప్రసారం. ఇక వివరాలు. సాంకేతికత, ఆధునీకరణల కలయికతో ఆరోగ్య సంరక్షణ రంగంలో దేశం పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. హర్యానాలోని ఫరీదాబాద్లో అమృత్ ఆసుపత్రిని ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. 2600 పడకలతో 6000 కోట్ల రూపాయలతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాతా అమృతానందమయితో కలిసి ప్రధానమంత్రి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆధ్యాత్మిక, సామాజిక సంస్థల ద్వారా ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం పీపీపీ మోడల్కు ఉదాహరణ అని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాలకు వైద్యం చేరువ కావడంతో పాటు మారుమూల ప్రాంతాల అభ్యున్నతికి దోహదపడుతుందన్నారు. అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశ లక్ష్యాలను, ఆలోచనలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా మాతా అమృతానందమయి చేస్తున్న సేవలను ప్రధాని కొనియాడారు. ఈ అత్యాధునిక అతిపెద్ద ఆసుపత్రి ప్రారంభంతో రాష్ట్రంలో ప్రజలకు ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా పొరుగు రాష్ట్ర ప్రజలకు కూడా మేలు జరుగుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సబ్కా ప్రయాస్ స్ఫూర్తితో ప్రపంచంలోనే అతిపెద్ద టీకాకరణ కార్యక్రమాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించిందన్నారు. విద్య, వైద్య రంగాల్లో మరింత ప్రగతిని సాధించేందుకు దేశం మిషన్ హెడ్ తో పనిచేస్తుందన్నారు. ये हमने कोरोना के इस काल में भी देखा है. आप सभी को ध्यान होगा कि जब भारत ने अपनी वैक्सीन बनाई थी तो कुछ लोगों ने किस तरह का दुष्प्रचार करने की कोशिश की थी. इस दुष्प्रचार की वजह से समाज में कई तरह की अफवाहें फैलने लगी. लेकिन जब समाज के धर्मगुरु, आध्यात्मिक गुरु एक साथ आए, उन्होंने लोगों को अफवाहों पर ध्यान न देने को कहा और उसका तुरंत असर भी हुआ. सही विकास होता ही वो है जो सब तक पहुंचे, जिससे सबको लाभ हो. गंभीर बीमारी के इलाज को सबके लिए सुलभ कराने की ये भावना अमृता अस्पताल की भी है. मुझे विश्वास है कि सेवा भाव का आपका ये अमृत संकल्प हरियाणा के, दिल्ली एनसीआर के लाखों परिवारों को आयुष्मान बनाएगा. పంజాబ్లోని మల్లన్పూర్లో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో 660 కోట్ల రూపాయలతో నిర్మించిన హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధన కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జాతికి అంకితం చేశారు. 300 పడకల సామర్థ్యం కలిగి అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో క్యాన్సర్కు తక్కువ ఖర్చుతో చికిత్స అందించనున్నారు. ఉత్తర భారతదేశంలో ప్రజలకు క్యాన్సర్ చికిత్స అందించేందుకు ఇది ఎంతగానో తోడ్పడనుంది. ప్రధానమంత్రితో పాటు పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఆసుపత్రిలో సౌకర్యాలను ప్రధానమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 8 ఏళ్లలో దేశవ్యాప్తంగా 200కు పైగా కొత్త వైద్య కళాశాలలను నిర్మించామన్నారు. దేశంలో సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం 6 అంశాలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. मेडिकल कॉलेज और मेडिकल रिसर्च वाले बड़े संस्थान खोलने का चौथा मोर्चा है देश भर में डॉक्टरों और पैरा मेडिकल स्टाफ की संख्या बढ़ाने का। 5वां मोर्चा है मरीजों को सस्ती दवाइयां, सस्ते उपकरण उपलब्ध कराने का। और 6ठा मोर्चा है टेक्नोलॉजी का इस्तेमाल करके मरीजों को होने वाली मुश्किलें कम करने का। आज होमी भाभा कैंसर अस्पताल और रिसर्च सेंटर के तौर पर भी देश को एक आधुनिक अस्पताल मिला है। इस आधुनिक सुविधा के निर्माण में केंद्र सरकार के टाटा मेमोरियल सेंटर ने महत्वपूर्ण भूमिका निभाई है। ये सेंटर देश विदेश में अपनी सेवाएं उपलब्ध कराकर कैंसर के मरीजों का जीवन बचा रहा है। మధ్యాహ్నం భోజనంలో నాణ్యతా లోపం లేకుండా అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖలో నాడు నేడు వివిధ కార్యక్రమాల పురోగతిపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యాన్ని సరఫరా చేసే ముందు నాణ్యతను ఖచ్చితంగా పరిశీలించాలని సూచించారు. ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ నాణ్యత పరీక్షలు జరపాలన్నారు. నాడు నేడు తొలిదశ కింద పనులు జరిగిన పాఠశాలలపై ఆడిట్ చేయాలన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ ప్లస్ పై క్రమం తప్పకుండా పర్యవేక్షణ జరగాలని ఆదేశించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్ల విగ్రహాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇద్దరు మహనీయుల విగ్రహాల ఆవిష్కరణలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. పేదల, రైతు సంక్షేమం గురించి చెప్పినప్పుడు తెలుగు నేల మీద గుర్తుండిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో పేదల సంక్షేమం దిశగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. ఏప్రిల్ 14న విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మాదిరిగానే మళ్లీ స్లాబ్ సిస్టమ్ తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దాదాపు 7,000 యూనిట్లకు లబ్ధి చేకూరే విధంగా కొత్త విధానాన్ని తీసుకొస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 58ని విడుదల చేసిందని తెలిపారు. పవర్ ఛార్జీలు తగ్గిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రకాశం జిల్లా రైతులకు మేలు చేసే వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. యాజమాన్యాలతో పాటు అక్కడ కనీసం ఒక్కొక్క యూనిట్ లో కనీసం 10 మందన్నా కూడా పనిచేస్తా ఉన్నా, ఉపాధి కల్పిస్తా ఉన్నా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు గత ప్రభుత్వంలో వారికి జరుగుతా ఉన్న అన్యాయాలను నా దృష్టికి తీసుకురావడం, గ్రనైట్ పరిశ్రమకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆ రోజు నా పాదయాత్ర సందర్భంగా నేను ఇచ్చిన నా మాట నాకు గుర్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు ఏదైతే చెప్పానో మహానేత హయాంలో మాదిరిగానే మళ్ళీ స్లాబ్ సిస్టమ్ విధానాన్ని తీసుకువస్తా ఉన్నాము అని చెప్పి ఈ రోజున మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చే ముందే నాకు ఈ విషయం గుర్తు పెట్టుకుని ఇక్కడికి రాక మునిపే ఈ రోజే జీవో కూడా ఇష్యూ చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా. నాన్నగారి హయాంలో తీసుకువచ్చిన ఆ స్లాబ్ విధానం మీద 2016లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుంది. ఫలితంగా అప్పటికే అంతంత మాత్రంగా నడుస్తా ఉన్న ఆ చిన్న గ్రనైట్ కర్మాగారాలన్నీ కూడా మరింత కష్టాల్లోకి కూలికిపోయాయి. దాదాపుగా 7,000 యూనిట్లకు లబ్ధి చేకూర్చే విధంగా కొత్త విధానాన్ని
మనందరి ప్రభుత్వం జీవో నెంబర్ 58 నిన్న రాత్రి ఆ జీవో నెంబర్ 58 రిలీజ్ చేసి ఇక్కడికి రావడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. 22 క్యూబిక్ మీటర్ల వరకు ముడి గ్రెనైట్ ని ప్రాసెస్ చేసే యూనిట్లకు ప్రకాశం జిల్లాలో గ్రెనైట్ గెలాక్సీ గ్రెనైట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉంది కాబట్టి సింగిల్ బ్లేడ్ కు 27,000 రూపాయలు, మల్టీ బ్లేడ్ కు 54,000 రూపాయల నెలకు ఇచ్చేట్టుగా ఈ స్లాబ్ సిస్టమ్ ను తీసుకొస్తా ఉన్నాం. ఇదే శ్రీకాకుళం రాయలసీమ అయితే సింగిల్ బ్లేడ్ కు 22,000 రూపాయలు, మల్టీ బ్లేడ్ కు 44,000 రూపాయలు సీనరేజ్ స్లాబ్ గా నిర్ణయించడం జరిగింది. ఇలా స్లాబ్ విధానం అమలు చేయడం వల్ల మన ప్రభుత్వానికి ఏడాదికి అక్షరాల 135 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని తెలిసినా కూడా 135 కోట్ల రూపాయల కన్నా కూడా మీ కడుపు నిండడం, మీరు బాగా ఉండడం ఇంకా అవసరము అని భావించి మళ్ళీ స్లాబ్ విధానాన్ని తీసుకురావడం జరుగుతా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తిరుపతి వేదికగా నిర్వహించే కార్మిక శాఖ జాతీయ సదస్సు రేపు ఎల్లుండి జరుగుతుంది. తిరుపతిలో జాతీయ సదస్సుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల కార్మిక శాఖ మంత్రులు, సంబంధిత శాఖ అధికారులు సదస్సుకు హాజరు కానున్నారు. తిరుపతి జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ జాతీయ సదస్సుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. జాతీయ సదస్సుకు హాజరయ్యేందుకు గాను తిరుపతి చేరుకున్న కేంద్ర మంత్రికి అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కేంద్ర మంత్రి జాతీయ సదస్సులో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తిరుపతిలో 2 రోజుల పాటు జరిగే జాతీయ కార్మిక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. వివిధ కీలకమైన కార్మిక సంబంధిత సమస్యలపై చర్చించేందుకు సహకార సమైక్య స్ఫూర్తితో ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. మెరుగైన విధానాలను రూపొందించడంలో, కార్మికుల సంక్షేమం కోసం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయాన్ని పెంపొందించుకునేందుకు ఈ సమావేశం దోహదపడుతుంది. సామాజిక రక్షణను సర్వత్రా అమలు చేయడానికి ఆన్ బోర్డింగ్, సామాజిక భద్రతా పథకాల కోసం ఈ శ్రమ్ పోర్టల్ను ఏకీకృతం చేయడానికి ఉద్దేశించిన ఈ సమావేశం 4 ఇతివృత్తాలతో కొనసాగనుంది. తిరుపతిలో రేపటి నుండి 2 రోజుల పాటు జరగనున్న కార్మిక శాఖ జాతీయ సదస్సుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి తిరుపతి నుంచి మా ప్రతినిధి జగదీష్ అందించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తిరుపతి వేదికగా కార్మిక శాఖ జాతీయ సదస్సు జరగబోతోంది. తిరుపతి వేదికగా తాజ్ హోటల్లో ఈ సమావేశం జరగబోతోంది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక శాఖకు సంబంధించిన మంత్రులతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కూడా ప్రధానంగా ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. రేపు మధ్యాహ్నం జరగనున్న ఈ సమావేశానికి సంబంధించి భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా తాజ్ హోటల్ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే వారం రోజుల క్రితం నుంచి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ప్రత్యేకంగా ఈ కార్మిక శాఖ జాతీయ సదస్సుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ కార్మిక శాఖ జాతీయ సదస్సును విజయవంతం చేద్దామని కలెక్టర్ వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చే నేపథ్యంలో మొత్తం అన్ని శాఖలకు సంబంధించి అధికారులందరూ కూడా సమాయత్తమయ్యారు. 2 రోజుల పాటు అంటే రేపు ఎల్లుండి ఈ జాతీయ సదస్సు జరగబోతోంది. రేపు మధ్యాహ్నం కీలక ప్రసంగం చేయబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అయితే ఆయన తిరుపతికి రావాల్సింది అనివార్య కారణాల వల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఆయన నేరుగా తిరుపతిలో జరగబోతున్న ఈ జాతీయ సదస్సులో మాట్లాడబోతున్నారు. జగదీష్, దూరదర్శన్ వార్తా విభాగం, తిరుపతి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు కృష్ణా జిల్లా పెడనలో పర్యటిస్తారు. పెడన వేదికగా రాష్ట్రంలో 69,000 మంది చేనేత కార్మికులకు నేతన్న నేస్తం 4వ విడత ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి మచిలీపట్నం మండలం హుస్సేన్ పాలెం చేరుకుంటారు. అక్కడి నుంచి పెడన శివారు తోటమూల వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించి లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం ముఖ్యమంత్రి హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నేతన్న నేస్తం ఆర్థిక సాయాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.
పెడన నియోజకవర్గం తోటమూల గ్రామంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు నేతన్న నేస్తం నిధులను విడుదల చేయనున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ బహిరంగ సభ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ఫోటో గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి మచిలీపట్నం నుంచి మా ప్రతినిధి సునీల్ అందించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి నేతన్న హస్తం కార్యక్రమంలో పాల్గొనడానికి పెడన గ్రామానికి విచ్చేయడం జరుగుతోంది. ప్రస్తుతము సభా ప్రాంగణానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటిదనేది సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలసిరి రఘురామ్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు జోగి రమేష్ గారు పర్యవేక్షణ ఏర్పాట్లను పరిశీలించడం జరుగుతోంది. ఇప్పుడే సీఎం కాన్వాయ్కి సంబంధించి ట్రయల్ రన్ అనేది పోలీసులు ఎంతో చాకచక్యంగా పటిష్టమైన భద్రతా బందోబస్తు మధ్య నిర్వహించడం అనేది మరొకసారి ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా సీఎం ట్రయల్ రన్ని కరెక్ట్గా నిర్వహించడానికి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. సునీల్, దూరదర్శన్ కేంద్రం, మచిలీపట్నం. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఓటర్లు రద్దు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. విశాఖలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రాయేతర ప్రాంతానికి చెందిన ఓటర్లను కావాలనే జాబితాల నుంచి తొలగించారని, ఈ అంశంపై చీఫ్ ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసినట్లు చెప్పారు. బీజేపీపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందన్నారు. బీజేపీ సభ్యులను తెలిస్తే వారికి హక్కుగా లభించే పథకాలను సైతం అందించడం లేదన్నారు. రేషన్ కార్డులపై అనర్హత వేటు వేయడం, పెన్షన్ తొలగించడమో చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున ప్రజా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలన్నది మా అందరి నాయకుల ఆలోచన. స్థానిక పార్టీలు, అందులో అధికార పార్టీ చేసేటువంటి కొన్ని దురాగతాల గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ సభ్యులు కొంచెం చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలియగానే ఏదో ఒక సాకుతో వాలంటీర్లు కానివ్వండి, అక్కడ స్థానిక కార్యకర్తలు కానివ్వండి, వారికి హక్కుగా లభించేటువంటి ప్రభుత్వ పథకాలని కట్ చేసేటువంటి కార్యక్రమం ఒకటి చేస్తున్నారు. అందులో చాలా మంది సామాన్య నేపథ్యం లేదా పేదవర్గం నుంచి వచ్చిన అనేక మంది కార్యకర్తలు ఉన్నారు. వారిని ఏదో ఒక రకంగా బాధించడం కోసం పెన్షన్ కట్ చేయటమో, వేరే పథకం కట్ చేయటమో, లేదా అసలు రేషన్ కార్డుని ఎలిజిబిలిటీ లేదు మీకు ఈ రేషన్ కార్డు కానీ తెలియజేయటమో, ఈ రకంగా బాధించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా స్థానిక అధికారులందరికీ, రెవెన్యూ అధికారులకి మేము తెలియజేస్తున్నాం, ఇటువంటి కంప్లైంట్స్ గనక ఈ కార్యక్రమం ద్వారా మాకు ఎక్కడైనా వచ్చినట్లయితే తీవ్రమైనటువంటి ప్రతిఘటన భారతీయ జనతా పార్టీ నుంచి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అందిస్తూ సంతృప్తికరంగా పరిపాలన సాగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కడపలోని 12వ డివిజన్లో ఈ రోజు ఆయన పర్యటించారు. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి గుర్తించిన సమస్యలను మూడేళ్ల కాలంలో పరిష్కరించారని తెలిపారు. 12వ డివిజన్ సచివాలయం 1లో ఈరోజు పర్యటించడం జరిగింది. మరి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎన్నికల ముందు ఏదైతే మనం ప్రజలకు హామీలు ఇచ్చాం, మరి ఈ 3 ఏళ్ల కాలంలో ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారంగా, ప్రజలకు హామీ ఇచ్చిన ప్రకారంగానే మరి ఇవాళ 95% హామీలు పూర్తి చేసిన ప్రభుత్వం ఈ భారతదేశంలో కేవలం మన ప్రభుత్వం మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మాత్రమే అని గర్వంగా కూడా ఇవాళ ప్రతి గడపకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎన్నికల ముందు తన సుదీర్ఘ పాదయాత్రలో మన ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల ప్రజలను కలవడం జరిగింది. కోట్లాది మందిని కలవడం జరిగింది. వాళ్ళ కష్టాలను, వాళ్ళ సుఖాలన్నీ కూడా ఆయన స్వయంగా కళ్ళారా చూడడం జరిగింది. చూసిన తర్వాతనే ఒక నవరత్నాల రూపంలో ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది 2019 ఎన్నికల ముందు. మరి అదే నవరత్నాల ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో మేము కూడా చేత పట్టుకొని 2019 ఎన్నికల ముందు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో ప్రతి గడపకు కూడా వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా మరి ఆయన ఏదైతే ప్రజలకు మాట ఇచ్చారో మరి ఆ మాటలకు అనుగుణంగానే మరి ఇవాళ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ
శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రూరల్ మండలంలోని సింగుపురం కస్తూరిబా గాంధీ విద్యాలయంలోని అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యారంగంలో ప్రభుత్వం చేపడుతున్న పాలనా సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయని తెలిపారు. అదనపు తరగతి గదులు 4 నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడే నేను పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాను. ఈ కస్తూరిబా స్కూల్లో ఉండేటువంటి ఆడపిల్లలంతా మీకు ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. దీనికి కారణం ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సంస్కరణలు ఫలితాలను ఇస్తున్నాయి అన్నది ఈనాడు స్పష్టమైంది. మీరు ఈ పాఠశాల చూశారు, చాలా మంచి స్టాండర్డ్స్తో నిర్మాణం చేశారు. ఉపాధ్యాయులందరూ కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. శానిటేషన్ కానీ, టాయిలెట్స్ కానీ, ఫుడ్ కానీ, ఇతరత్ర పాఠ్యాంశాలు కానీ, క్రమశిక్షణలో ఉంచడం కానీ చాలా బాగా చేస్తున్నారని నేను అభిప్రాయపడ్డాను. ఈ తరగతి గదులు మరో 90 రోజుల్లో పూర్తి చేసి వారికి ఇస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యార్థినులందరూ కోరింది ఏంటంటే ఇంకో డార్మెటరీ కావాలని, ఇంకా మరికొన్ని తరగతుల గదులు కావాలని వారు నాకు కూడా విజ్ఞప్తి చేశారు, అధికారులతో సహా. నేను ఏపీసీని మరొకసారి ఈ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులతో మరియు పేరెంట్స్తో మాట్లాడి ఎన్ని తరగతి గదులు అదనంగా ఇంకా కావాలి, డార్మెటరీ ఇంకా ఎంతమందికి ప్రొవైడ్ చేయాలన్నది లెక్క వేసుకొని మళ్ళీ శాంక్షన్స్ ఇచ్చే పని చేస్తామని ఈ సందర్భం మనం చేస్తాం. ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తోందని, అయితే తాము అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కోట్లాది రూపాయల మోసం జరిగిందని మనీష్ సిసోడియా తప్పించుకోలేకపోయారన్నారు. నిపుణుల కమిటీ సిఫార్సులను కేజ్రీవాల్ సర్కార్ విస్మరించిందన్నారు. బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీలను చేర్చారన్నారు. వాస్తవాలన్నీ వెలుగులోకి రావడంతో సీబీఐ విచారణకు సిఫార్సు చేయగా మద్యం పాలసీని ఉపసంహరించుకున్నారన్నారు. ने करोड़ों रुपए का घपला किया या नहीं किया, उस पर भारतीय जनता पार्टी जो सटीक और पॉइंटेड प्रश्न पूछ रही है उसका उत्तर देने में असक्षम है आज आम आदमी पार्टी। शिक्षा के विषय में बात करते हैं, वर्ल्ड में कितने बड़े हीरो हो गए हैं उसके विषय में बात करते हैं, मगर जिन प्रश्नों को भारतीय जनता पार्टी ने पूछा है उसका जवाब आम आदमी पार्टी और मनीष सिसोदिया दे नहीं पा रहे हैं। मनीष जी, क्या ये हकीकत नहीं है कि जब दिल्ली एक्साइज पॉलिसी आप लेकर आए थे उससे पहले एक कमेटी गठित की गई थी। कमेटी ने एक रिपोर्ट सबमिट किया था और ये कमेटी में 3 सदस्य थे। द कॉम्पोजिशन ऑफ द कमेटी बीइंग श्री रवि धवन, जो उस समय तत्कालीन कमिश्नर एक्साइज के थे GNCTD के, और श्री संजीव कुमार डेप्यूटी कमिश्नर, और श्री आनंद तिवारी एडिशनल कमिश्नर ट्रेड एंड टैक्सेस GNCTD। और ये रिपोर्ट सबमिट किया था कमेटी ने। ये रिपोर्ट आज हम लेके आए हैं आपके सामने। जैसे मैंने कहा, हम कोई इधर उधर की बातें नहीं करेंगे। रिपोर्ट में प्रपोजिशन क्या था, इस रिपोर्ट में बहुत अध्ययन करने के बाद ये जो कमेटी एक्सपर्ट्स की बनी थी, इस कमेटी ने क्या प्रस्ताव रखे थे और क्या मनीष सिसोदिया जी आपने उन प्रस्तावों को माने थे या उन प्रस्तावों को आपने दरकिनार किया था। आज सवाल जवाब उसी पे होगा। జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగించే వర్టికల్ లాంచ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలో ఒక యుద్ధ నౌక నుంచి ఈ ప్రయోగం జరిగింది. దీన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారత నౌకాదళం నిర్వహించాయి. వేగంగా దూసుకు వెళుతున్న ఒక మానవరహిత విమానాన్ని ఈ అస్త్రానికి లక్ష్యంగా నిర్దేశించారు. దాన్ని ఈ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. గోవా నుంచి ముంబైకి 187 మంది ప్రయాణికులతో బయలుదేరేందుకు సిద్ధమైన 6E6097 ఇండిగో విమానం కుడివైపు ఇంజన్లో లోపం కారణంగా వెనక్కు తిరిగి వచ్చినట్లు విమానాశ్రయ డైరెక్టర్ SVT ధనుంజయరావు తెలిపారు. ఈ విమానాశ్రయం నౌకాదళ స్థావరం INS హింసా పరిధిలో ఉంది. భారత నౌకాదళ సహాయక బృందాల తోడ్పాటుతో ప్రయాణికులు అందరినీ సురక్షితంగా మరో విమానంలో పంపినట్లు వెల్లడించారు. విమానం రన్వే వైపు వెళుతున్న సమయంలోనే సాంకేతిక సమస్యను గుర్తించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో ఇచ్చిన ఆదేశాలను కేంద్ర మంత్రిత్వ శాఖలు ఏ మేరకు అమలు చేశాయో తెలిపే నివేదికను సమర్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరింది. మంత్రులు తమ అధికారులతో అల్పాహార సమావేశాలు జరిపి సమర్థ పాలనపై పరస్పరం అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకోవాలని, మంత్రిత్వ శాఖలు తమకు కావలసిన వస్తువులను ప్రభుత్వం నడిపే ఈ-కామర్స్ వేదిక జీఈఎం పోర్టల్ ద్వారా సేకరించాలని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, పథకాల గురించి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రధాని మోదీ మంత్రులకు సూచించారు. ఆయన సూచనలు ఎంతవరకు అమలయ్యాయో తెలియచేయాలని తాజాగా ప్రభుత్వం మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. వినాయక చతుర్థి వచ్చిందంటే భక్తులు వాడవాడలా గణేశుని మండపాలను, ప్రతిమలను ప్రతిష్ఠించి పోటీపడి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే ముంబైలోని గౌడ సారస్వత బ్రాహ్మణ సేవా మండల్ ఇలాంటి చిన్న చిన్న ఏర్పాట్లను దాటేసింది. ఈ ఏడాది గణపతి చతుర్థికి ఏర్పాటు చేసే తమ గణేశ మండపం కోసం ఏకంగా 316 కోట్లకు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ నుంచి బీమా తీసుకుని రికార్డు సృష్టించింది. బంగారు, వెండి ఆభరణాలు ఈ బీమాలో భాగమని తెలుస్తోంది. మొత్తం 316 కోట్లలో 31.97 కోట్లు రిస్క్ బీమా పాలసీ కావడం గమనార్హం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన తరువాత 6 నెలల పాటు అద్దె చెల్లించనవసరం లేని నివాస వసతిని కేంద్రం సమకూర్చనుంది. సుప్రీంకోర్టు జడ్జీలకు పదవీ విరమణ చేసిన నాటి నుంచి ఏడాది పాటు 24 గంటల వ్యక్తిగత భద్రతా సౌకర్యం ఏర్పాటు చేయనుంది. వీరికి డ్రైవర్ సౌకర్యం, సెక్రటేరియల్ అసిస్టెంట్ను పొడిగించనుంది. న్యాయశాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సవరించిన నిబంధనలతో ఈ మేరకు మంగళవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఆద్యంతం ఒడిదుడుకుల్లో చెల్లించినప్పటికీ చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య ఉదయం ఊగిసలాటతో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలకు కనిష్టాల వద్ద కొనుగోలు, గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. దీంతో సూచీలు ఆద్యంతం ఈరోజు పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఉదయం 17,525 వద్ద ఫ్లాట్గా ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ చివరకు 27 పాయింట్ల స్వల్ప లాభంతో 17,605 వద్ద స్థిరపడింది. 58,853 వద్ద ఫ్లాట్గా ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 54 పాయింట్ల లాభంతో 59,085 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి $79.81 వద్ద నిలిచింది. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర మధ్య తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 92వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందించవచ్చు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలలో ప్రసారమవుతుంది. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.